ఇది ప్రేమలో మోసపోయిన ప్రతి ఒక్కరూ వినాల్సిన కథ. ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి చేసిన ఆ ఒక్క పనికి అతను పిచ్చోడ్లా ఏడ్చాడు. కానీ అదే బాధని పట్టుదలగా మార్చుకొని ఆమె ఊహించని స్థాయికి ఎదిగాడు. విజయవాడలోని ఒక ప్రైవేట్ ఆఫీసులో రాజు అనే ఒక మంచి అబ్బాయి పనిచేసేవాడు. అతనికి తన ఉద్యోగం, తన అమ్మ తప్ప మరో లోకం తెలియదు. రాజు తండ్రి చిన్నప్పుడే చనిపోవడంతో తన అమ్మకి ఏ కష్టం రాకుండా చూసుకుంటూ ఉండేవాడు. అతని జీవితం ప్రశాంతంగా సాగుతున్నప్పుడు అదే ఆఫీస్కి కీర్తి అనే ఒక అందమైన అమ్మాయి కొత్తగా చేరింది. కీర్తి చూడ్డానికి చాలా పద్ధతిగా మంచి మనసున్న అమ్మాయిలా కనిపించేది. ఒకరోజు రాజుతో ఆఫీస్ వర్క్ ఉండి కీర్తి రాజుతో మొదటిసారిగా మాట్లాడింది. అలా వాళ్ళ మాటలు ఆఫీస్ వర్క్ నుండి వ్యక్తిగత విషయాల వరకు వెళ్ళాయి. చాలా తక్కువ రోజుల్లోనే వాళ్ళు మంచి ఫ్రెండ్స్ అయ్యారు. ఆ స్నేహం చాలా త్వరగానే ప్రేమగా కూడా మారింది. ఆఖరికి రాజుకి కీర్తి అంటే ఎంత ఇష్టం ఉండేదంటే తన జీతం మొత్తం ఆమె అవసరాల కోసమే ఖర్చు చేసేవాడు. రాజుకి ఎన్నోసార్లు ఫిజికల్గా కలిసే అవకాశం వచ్చినా పెళ్లి తర్వాతే అన్నీ అని చాలా నమ్మకంగా ఉండేవాడు. కానీ రాజు స్నేహితులకు మాత్రం కీర్తి మీద అంత నమ్మకం ఉండేది కాదు. కీర్తిని ఎక్కువ నమ్మకం అని ఎంత చెప్పినా రాజు వినేవాడు కాదు. ఇలా వీళ్ళ ప్రేమ వ్యవహారం సాగుతూ ఉంది. ఒకరోజు రాజు ఇంట్లో ఉండగా అతని ఫ్రెండ్ కాల్ చేసి, ఒరే రాజు, కీర్తి పార్కులో వేరే అబ్బాయితో నవ్వుతూ తిరుగుతోందిరా. రాజు ఒక్కసారిగా షాక్ అయ్యాడు. మొదట్లో నమ్మకపోయినా వెంటనే పార్క్ వెళ్ళి చూస్తే అది నిజమని తెలిసి అతని గుండె పగిలిపోయింది. నెమ్మదిగా వాళ్ళ దగ్గరికి ఇది ఏమిటి కీర్తి? దానికి కీర్తి నిర్మోహమాటంగా, నీ జీతంతో నా జీవితం గడవదు, అందుకే నాకు సరిపోయే అబ్బాయిని చూసుకున్నాను. ఆ మాటలు రాజుకి గుండెకు గుచ్చుకున్న బాణాలుగా మారాయి. చాలా రోజులు రాజు ఆ బాధతో కృంగిపోయాడు, ఏడ్చాడు, ఒంటరిగా గదిలో బాధపడ్డాడు. కానీ కీర్తి అన్న మాటలు అతని మెదడులో గట్టిగా నాటుకుపోయాయి. ఆ బాధను ఒక కసిగా మార్చుకొని ఎలాగైనా పైకి రావాలి, ఆమెకు నేనెవరో చూపించాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు. ఉద్యోగం మానేసి ఒక చిన్న వ్యాపారం మొదలుపెట్టాడు. రాత్రింబవళ్ళు కష్టపడి పనిచేశాడు. మరోవైపు కీర్తి వెళ్ళిన అబ్బాయి డబ్బున్నవాడే కానీ అతను ఆమెను మోసం చేసి వదిలేశాడు. కీర్తి రాజు దగ్గర ఉన్న డబ్బు, తన దగ్గర ఉన్న ఆస్తులన్నీ పోగొట్టుకొని ఒంటరిగా మిగిలిపోయింది. కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. రాజు ఇప్పుడు ఒక పెద్ద వ్యాపారవేత్తగా ఎదిగాడు. అతన్ని మోసం చేసిన కీర్తి మాటలే అతన్ని కింగ్ లాంటి వ్యక్తిగా మార్చాయి. ఒకరోజు రాజు ఒక పెద్ద ఈవెంట్లో పాల్గొన్నప్పుడు అక్కడ సడన్గా రాజును చూసిన కీర్తి ఆశ్చర్యపోయింది. వెంటనే రాజు దగ్గరికి వెళ్ళి, నన్ను క్షమించు రాజు, నేను తప్పు చేశాను అని కీర్తి ప్రాధేయపడింది. దానికి రాజు నవ్వి, నీ మోసమే నా కష్టానికి కారణమైంది. నువ్వు డబ్బు వెంటపడి జీవితంలో చాలా కోల్పోయావు. నేను నమ్మకం వెంట వెళ్ళి గెలిచాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఈ కథ ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే, ఎవరైనా మిమ్మల్ని మోసం చేసినప్పుడు బాధపడి కృంగిపోకూడదు. ఆ బాధను మీ కలలను నెరవేర్చుకోవడానికి ఒక శక్తిగా మార్చుకోవాలి. మీ లైఫ్లో రాజులో ఎప్పుడైనా మోసపోయారా? ఆ బాధ నుండి ఎలా బయటపడ్డారు? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఆరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను మీ సాయినాథ్, సైనింగ్ ఆఫ్, టీమ్ ఆరి.